నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఎన్నికల్లో ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వటం, ఉచిత పథకాలు క్లియర్‌గా చెప్పాలంటే కటాకట్ స్కీమ్స్ ఎందుకంటే వాళ్ళకి ఆచరణ సాధ్యం కానివి. అధికార దాహంతో ఎట్లాగైనా ప్రజల్ని మభ్యపెట్టాలి. ఫేక్ ప్రామిసెస్, ఫేక్ గ్యారంటీస్. ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలకి ఈ పేర్లు బరాబర్ సూట్ అవుతాయి. వాళ్ళు ఎట్లాగో తెలుసా అవన్నీ కూడా నెరవేర్చలేరని. రెవెన్యూలు వాళ్ళ దగ్గర తినటానికి కరప్షన్స్కి, స్కామ్స్కే సరిపోతున్నాయి. రాష్ట్ర ఖజానాకి డబ్బులు లేవు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలవుతుంది. హామీలు ఎప్పుడు అని అడుగుతున్నారు. వాళ్ళకి కనబడింది హిందూ దేవాలయాలు. కర్ణాటకలో చూసాం మనం. హిందూ టెంపుల్స్ నుంచి వచ్చిన మొత్తం ఈ ఖజానాకి మొత్తం తీసుకెళ్ళి ముస్లిం బోర్డ్స్కి, లేదంటే మసీదుకి, వేరే చర్చిలకి వీళ్ళకి డొనేషన్స్ కింద ఇచ్చారు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో కూడా ఒక అడుగు ముందుకు వేసింది. ప్రస్తుతం బ్యాంక్రప్టసీలో కూరుకుపోతుంది హిమాచల్ ప్రదేశ్, ఇంకొక కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం జీవో ఒకటి పాస్ చేసింది. 36 టెంపుల్స్కి హిమాచల్ ప్రదేశ్లో ఈ హిందూ టెంపుల్స్ నుంచి వస్తున్న ట్రెజరీ బోర్డు వాళ్ళందరూ కూడా ఈ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తున్న కటాకట్ స్కీమ్స్ అనండి, ఫ్రీ స్కీమ్స్ ఉచితాలనండి, వాటికి ఉపయోగించాలంటూ కూడా శుక్రవారం నాడు జీవో పాస్ చేయటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఎప్పటికైనా అర్థం చేసుకోవాలి, ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలన్నీ కూడా ఎక్కడ నెరవేర్చలేనివి, క్లియర్ ఫేక్ ప్రామిసెస్ అని చెప్పచ్చు. వాటన్నిటికీ కూడా ఈ హిందూ టెంపుల్స్ నుంచి తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇచ్చిన ఆ ప్రామిసుల్ని పూర్తి చేయటానికి హిందూ టెంపుల్స్ అభివృద్ధిని పక్కన పెట్టి వీటికి డైవర్ట్ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు. తమిళనాడు ప్రభుత్వం ఎప్పటి నుంచో చేస్తుంది. కేరళ ప్రభుత్వం అయితే శబరిమల నుంచి వచ్చినవన్నీ కూడా ఎప్పుడో పూర్తిగా డైవర్ట్ అవుతున్నాయి. అందుకే అంతకు ముందు కూడా 2-3 వీడియోస్ కూడా చేశాను, ఫ్రీ హిందూ టెంపుల్స్ ఫ్రమ్ గవర్నమెంట్ అని. రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. ఎందుకంటే ఇట్లా కర్ణాటక, తెలంగాణ, ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వీళ్ళు ఇచ్చిన అబద్ధపు హామీల కోసం దేవాలయాల నుంచి వచ్చిన ధనాన్ని అటు డైవర్ట్ చేయటం, టెంపుల్స్ని పట్టించుకోకపోవటం, ఇది రాబోయే రోజుల్లో ప్రజల ఆగ్రవేశాలకైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గురి చేస్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు. థ్యాంక్ యూ.